జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులు, భారీ ఈదురు గాలులతో కురిసిన వడగండ్ల వర్షానికి రైతులకు అపార నష్టాన్ని కలిగించింది. మండలంలోని రాయపట్నం, తిమ్మాపూర్ గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన కురవడంతో వరి పంట నేల కొరిగింది. ఆరుగాలం పండించిన పంట చేతికొచ్చే సమయంలో నేల కొరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మామిడి చెట్లు విరిగి మామిడికాయలు నేల రాలాయి. రైతులు దిగులు చెందుతున్నారు. కూరగాయల పంటలైన టమాటా, మిర్చి వర్షానికి చెల్లాచెదురయ్యాయి. నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. అది ఇటు బాగా కొట్టింది వాడు. అది సాయంత్రం వర్షంతో రాళ్ళు పడి మన చేతికి వచ్చిన పంటను ఎక్కడో కొద్ది ఉన్న కాయలు ఆయన కింద పడిపోయినాయి. ఏం లేకుండా అయిపోయింది. పట్టుకున్న తోటలు మస్తు ఘోరంగా అయిపోయినాయి. దానివల్ల మాకు ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాం. కురిసిన వర్షానికి వడగడ్ల వానకు మా పంట అంతా నష్టమైంది. మరి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఇట్లాంటి పరిస్థితి ఏ రైతుకు కూడా రావద్దు. ఎందుకంటే ఈ వడగడ్ల వానతోని మాకు వచ్చిన నష్టం బాగా భారీ ఎత్తున నష్టము. ఈ పొలం అంతా వండినది, మొత్తం గొలకంతా రాలింది. చేతికి వచ్చిన పంట బాగా ఖరాబ్ అయింది. కాబట్టి ఈ ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాం. పెట్టుబడి కూడా వచ్చేటట్లేదు. ఈ వడగడ్ల వానతోని రాత్రి కురిసిన వర్షానికి రాళ్ళు వాడి మొత్తం రాలిపోయింది పంట. పెట్టిన పెట్టుబడి కూడా రూపాయికి ఆటన కూడా వచ్చేటట్లేదు, చారణ కూడా వచ్చేటట్లేదు. కాబట్టి ఈ గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇది రాయపట్నం గ్రామము, ధర్మపురి మండలం, జగిత్యాల జిల్లా. మాది పంట నష్టం రాళ్ళ వాన బాగా భారీగా పడి పంట నష్టం వరి ఘోరమైన తీవ్రమైన వడ్లు రాలివ్వడం జరిగింది. బాగా అడ్డం పడ్డాయి. మునగ కానీ టమాటా, వంకాయ, దోస, బీర అన్నీ నేలపాలయ్యి మట్టిలో కలిసిపోవడం జరిగింది. మాకు దయచేసి పంట నష్టం ఇవ్వాలని మేము కోరుచున్నాం ప్రభుత్వాన్ని. పంట నష్టం జరగడం జరిగింది. ప్రభుత్వం మాకు నష్టపరిహారం ఇవ్వాలని మేము దయచేసి కోరుచున్నాం.